క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. తాజా అసెంబ్లీ సమావేశాలలోనూ నువ్వా నేనా అనే రీతిగా పొట్లాడుకున్నారు. అలాంటిది ఇద్దరు నేతలు ఒకేసారి ఎదురుపడితే తాజాగా అదే జరిగింది. చెన్నై వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు ఎదురుపడ్డారు. ఒకే సమావేశంలో పాల్గొని చర్చించారు. దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనకి నెడుతున్న అంశం డీలిమిటేషన్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఎదురెదురుగా కూర్చున్నారు. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. చెన్నైలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. డీలిమిటేషన్కు తాము పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని, డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం విలువ లేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలలో ఎంపీ స్థానాలు భారీగా పెరుగుతాయని, అప్పుడు దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడవలసిన అవసరం లేదని అన్నారు. ఇక జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలలో నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగి దక్షిణాది రాష్ట్రాలలో తగ్గే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపాదికన కాకుండా ఎవరికి నష్టం జరగని రీతిలో శాస్త్రీయ విధానం కనుగొనే వరకు డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అనుసరించవలసిన వ్యూహాలపైన డీఎంకే నిర్వహిస్తున్న సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.